మైలవరం నుంచి కూటమి అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున సర్నాల తిరుపతిరావు పోటీ చేస్తున్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కృష్ణ ప్రసాద్ 10వ తరగతి పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం తిరుపతిరావు 7వ క్లాస్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం కృష్ణ ప్రసాద్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 188,88,26,613 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం సర్నాల తిరుపతిరావు మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 4,27,066 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం వసంత కృష్ణ ప్రసాద్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 48,34,24,774 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం తిరుపతిరావుకు ఎటువంటి అప్పులు లేనట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం వసంత కృష్ణ ప్రసాద్ పై 6 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం తిరుపతిరావుపై 2 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో వసంత కృష్ణ ప్రసాద్ యొక్క ఆస్తులు 46.79% పెరిగినట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పుడు పార్టీ మారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. స్వర్ణాల తిరుపతిరావు ఎంపీటీసీగా చేసిన అనుభవం ఉంది. వసంత కృష్ణ ప్రసాద్ కు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.